హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదేవి బ్లాగ్. సో మా బ్యాగ్ చూసారా, ఇంకా డిమార్ట్ పోయి తెచ్చిన సామాన్ మొత్తం ఇది అనమాట. సో ఏమేమి తెచ్చినాము ఏంటి అనేది అక్కడ చూపెట్టలే కదా, ఎందుకంటే అక్కడ చూపెట్టడానికి మాకు అంత వీలు కాలేదు, ఫుల్ రష్ అవుతుండే. అందుకని చెప్పేసి ఇంక ఇంటికి తీసుకొచ్చినాక చూపిద్దామని చెప్పి ఈరోజు అయితే మన డిమార్ట్ ఐటమ్స్ అన్బాక్సింగ్ వీడియో ఇది. డిమార్ట్ గ్రాసరీ, ఓకేనా, డిమార్ట్ లో నుంచి తెచ్చిన గ్రాసరీ వీడియో. సో ఏమేమి తెచ్చినాము అనేది మొత్తం చూపిస్తాను చూడండి. మాకు ఏం అవసరం లేదు ఒకసారి వీడియో చూసిన తర్వాత ఇది అవసరమా కాదా అని చెప్పి. ఫస్ట్ రెండు బ్యాగులు అయితే నిండిపోయినాయి. సామాన్ తెచ్చి 2 days అవుతుంది, ఇంకా బ్యాగ్లకి వెళ్ళి ఇంకా సామానే తీయలేదు. సో ఇప్పుడైతే 2 days, మొన్న సండే రోజు తెచ్చినాము, ఈ రోజు ట్యూస్డే. సో అప్పటి నుంచి సామాన్ అట్లనే పెట్టినాము వీడియో చేయాలని చెప్పి. సో ఈ రోజు అయితే మొత్తం మనం డిమార్ట్ నుంచి ఏమేమి ఐటమ్ తెచ్చినామో చూపిస్తాను, ఓకేనా. సో ఫైనల్ గా అమౌంట్ గిట్ట ఎంత అయింది అనేది చెప్తాను, ఓకే. అమౌంట్ డబ్బులు పైసలు ఎన్ని పైసలు అయినా చూపిద్దాం, ఓకేనా. ఒక్కోసారి ఫస్ట్ అయితే ఈ 2 బ్యాగులు ఉన్నాయి కదా, ఈ 2 బ్యాగుల సామాన్ లోంచి ఒక్క బ్యాగ్ తీద్దాం. ఫస్ట్ ఏమేమి తీద్దాం. సో మనకు డైలీ పొద్దుగాలనే యూజ్ అవుతాయి కాబట్టి బ్రష్లు, టూత్ బ్రష్. సో ఇది మొత్తం వచ్చేసి 6 pack ఒకటి తీసుకున్నాము, ఒకటి ఫ్రీ వచ్చింది 6 pack. సో దాని తర్వాత పిల్లలకి 2 వాటర్ బాటిల్. సో ఇద్దరికి 2 వాటర్ బాటిల్ అనమాట. మేము లాస్ట్ టైం పోయినప్పుడు కూడా తెచ్చినాము, మళ్ళీ ఈసారి కూడా పిల్లలు కావాలంటే ఇంకా వాటర్ బాటిల్ తీసుకొచ్చినాము. ఇది వచ్చేసి 21 rupees ఒక్కొక్క బాటిల్. చూడడానికి మంచిగా అఫీషియల్ లుక్ ఉంటుంది బాటిల్ అయితే. 21 rupees ఒక్కొక్కటి 21 rupees. సో దాని తర్వాత ఇదైతే ఇంట్లోకి వాడుకోవడానికి ఇంకా పెసరపప్పు. ఇది పెసరపప్పు, ఇది ఎంత తీసుకున్నాం, 1 kg. ఎంత వచ్చిందంటే 1.3 kg, అంటే దగ్గర కేజీన్నర పెసరపప్పు. దాని తర్వాత ఇవి 2 సగ్గు బియ్యం, తెలుసుగా సాబ్దాన్ అంటాం, సాబ్దాన్ బియ్యం. ఇవి ఒకటి దొడ్డుది, అంటే కొంచెం లావుగా ఉన్నాయి, ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి. ఇవే ఎందుకు తీసుకున్నా అంటే మేము చిన్నప్పుడు మంచిగా ఎక్కువ తినేవాళ్ళం ఇవి సగ్గు బియ్యము. హెల్త్ పరంగా అయితే చాలా మంచిది. ఇవి స్వీట్లో వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇంక ఇది మనం సేమియా చేసుకుంటాం కదా, సేమియా వేసుకున్నప్పుడు కొంచెం సగ్గు బియ్యం కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది, అసలు టేస్ట్ వేరు ఉంటుంది. సో అందుకని చెప్పి 2 సగ్గు బియ్యం ప్యాకెట్లు తీసుకొచ్చిన. ఎప్పుడు తీసుకురాలేదు, మా పిల్లలకు తినిపించాలి కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా తీసుకొచ్చినాం ఇవి 2. సో ఈ 2 ప్యాకెట్లు. దాని తర్వాత ఇది బిర్యానీ ఆకు ఇది ఇది రాక్ సాల్ట్ అనమాట, రాక్ పింక్ సాల్ట్. సో మనం అయితే రెగ్యులర్గా సిటీకి వెళ్ళినప్పుడు అక్కడక్కడ రాళ్ళు పెట్టి అమ్ముతారు ఇవి. సో మేము ఎప్పుడు వాడలేదు సో ఈ సాల్ట్, అందుకని చెప్పి ఈ సాల్ట్ ఒకసారి వాడి టేస్ట్ చూద్దామని చెప్పి ఇది తీసుకొచ్చినాము. రా సాల్ట్, ఇది హెల్త్ కూడా మంచిదంట, అందుకని తీసుకున్నాం అనమాట. రాక్ సాల్ట్ పింక్ కలర్. ఇది వచ్చేసి డిమార్ట్లో 100 rupees ఏం పడింది ఒక ప్యాకెట్. 100 rupees ఒక ప్యాకెట్, అంటే కేజీ ఉంటుంది అనుకుంటే ఇది. దాని తర్వాత ఏంటంటే గులాబ్ జామున్. ఒకటి గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాము. గులాబ్ జామున్ దీన్ని చాలా రోజులు అయింది, మేము డిమార్ట్లో పోయినప్పుడే తెచ్చుకుంటాం అప్పుడప్పుడు ఇవి. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత పోయినాం కాబట్టి మళ్ళీ ఒక ప్యాకెట్ తెచ్చినాం, ఒకటి గులాబ్ జామ్ ప్యాకెట్. సో ఇంకా ఇవి సేమియా ప్యాకెట్. ఉప్మాకి పిల్లలకి పొద్దుగాల టిఫిన్కి మంచిగా ఉంటుందని చెప్పేసి బిర్యానీ ఇది తీసుకొచ్చినాం అనమాట. సేమియా ప్యాకెట్ ఒకటి, 2 తెచ్చినాం అనుకుంటున్నా, ఒకటి సేమియా ప్యాకెట్. ఇది కొంచెం మనం బయట షాప్లో చూసుకుంటే అక్కడ డిమార్ట్లో కొంచెం తక్కువ రేటుగా ఉంటాయి, ఆఫర్లు ఉంటాయి మళ్ళీ ఇవి. ఇది వచ్చేసి పాస్తా. ఇది కూడా పాస్తా, అంటే ఎప్పుడు పిల్లలకి ఒకటే టిఫిన్ కడితే బాగుంది కదా, అందుకని చెప్పేసి ఇది చిన్న పాస్తా. లాస్ట్ టైం తెచ్చిన పెద్ద పాస్తా దొడ్డు ఉన్నాయి, ఇప్పుడేమో కొంచెం చిన్న పాస్తా అనమాట, చిన్న సైజ్. తిన్నావా? ఓకే. పిల్లలు కొంచెం మంచిగా తింటారు అని చెప్పేసి ఇది తీసుకున్నాము, స్కూల్కి టిఫిన్కి కట్టడానికి మాత్రమే. దాని తర్వాత పానీపూరి 2 తీసుకున్నాం కదా, ఒకటి ఆ బ్యాగులు ఉందంట. ఇది పానీపూరీలు, ఇంకా పిల్లలకు పానీపూరీలు అంటే ఇష్టం కదా, అందుకని చెప్పేసి పానీపూరీలు తీసుకున్నాము. 2 ప్యాకెట్లు తీసుకున్నాము. ఇంకో బ్యాగులను చూపిస్తాము. ఇది వచ్చేసి పాప్కార్న్. ఇవి
పాప్కార్న్ మొక్కజొన్నలు తెలుసుగా మంచిగా ఇప్పుడు వర్షాకాలం మంచిగా అప్పుడిన్న గిన్నె వేసుకుంటే మంచిగా ఉంటుంది పిల్లలకి. మొక్కజొన్నలు కూడా హెల్త్కి మంచిది. ఇవి మా చిన్న పాపకి సాక్స్లు అనమాట. ఇవి సాక్స్లు. ఆమెకు సాక్స్లు ఒకటి స్కూల్ యూనిఫామ్ మీద ఒకటే సాక్స్లు ఉన్నాయి, అందుకని చెప్పేసి ఒక సాక్స్ సెట్ తీసుకున్నాము. 3 వచ్చినాయి దీంట్లో. ఇక వీళ్ళకి కలర్ స్పూన్స్ అంటే ఇది బ్లూ కలర్, ఈమెకు మొత్తం అన్ని బ్లూ కలరే. స్కూల్ యూనిఫామ్ బ్లూ కలరే, ప్లస్ బ్యాగు హెల్మెట్ ఇవన్నీ బ్లూ కలర్. ఈమె బ్లూ కలర్ స్పూన్ తీసుకుంది. ఈమెనేమో పింక్ కలర్, ఈమె పింక్ కలర్ స్పూన్ తీసుకుంది. ఆమె బ్యాగ్ కూడా పింకే, బాక్స్ కూడా అన్ని. ఇంకా ఈమె కలర్స్ ఈమెకి పింక్ కలర్, ఈమెకి గ్రీన్ కలర్, బ్లూ కలర్. సో ఇద్దరికి 2 స్పూన్స్ తీసుకున్నాము స్కూల్కి తీసుకుపోవడానికి. దాని తర్వాత ఇంకేమున్నాయి వీటి గురించి తర్వాత చెప్తా. ఇక్కడ పక్కన పెట్టు. ఇంకోటి ఉంటుంది కదా, తీద్దామండి. ఇవి 2 సబ్బు పెట్టెలు. ఇగో చూసారా, తక్కువ రేటు మంచి క్వాలిటీ బాగుంటాయి, అందుకని తీసుకున్నాం. ఒక్కొక్కటి 15 రూపీస్. 2 బాగున్నాయి. ఈ పక్కన ఇంకా ఏమున్నాయి అంటే వీటి గురించి మామూలుగా తెలియదు, చెప్తా తర్వాత. మెంతులు, ఇలాచీలు, ఇంకా ఇవి మన బిర్యానీలో వేసుకుంటారు కదా, బిర్యానీ మసాలాకు సంబంధించినవి ఈ ఐటమ్స్. ఇంకా ఇది ఆవాలు ఒక 2 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ తీసుకున్నాము. 2 ప్యాకెట్లు ఆవాలు. ఇది లవంగాల ప్యాకెట్. ఇవి వచ్చేసి ఏంటంటే అవిసె గింజలు. ఇవి రోస్టెడ్ అవిసె గింజలు. పిల్లలకి బోన్ కి సంబంధించి చాలా మంచిది. ఇవి హెల్త్ కి సంబంధించి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అవిసె గింజల పొడి. అందుకని చెప్పి ఇవి రోస్టెడ్ అవిసె గింజలు అనమాట. డిమార్ట్ లో దొరుకుతాయి, మీకు కూడా కావాలంటే తెచ్చుకోర్రి. డిమార్ట్ లోనే మంచిగా ఉంటాయి ఇట్లా ప్యాకెట్ చేసి. రోస్టెడ్ అవిసె గింజలు అనమాట ఇవి. వీటిని పొడి కొట్టి కలుపుకొని తింటే, అన్నంలో కలుపుకొని తింటే మస్తు ఉంటాయి. ఇవి పాలలో కాదు, అన్నంలో కలుపుకుంటారు. అవిసె పొడి గింజలు. ఈ అవిసెలు ఇట్లా నార్మల్ గా కూడా తింటారు, మంచిగా ఉంటాయి ఇవి. దాని తర్వాత ఇది బేకింగ్ పౌడర్. ఎప్పుడో ఒకసారి కేకులు చేసుకుంటాం కదా, ఏమన్నా కుకింగ్ చేసినప్పుడు బ్రెడ్ కొట్టకనన్నా సౌండ్ చేయకట్లా ఇంట్లో ఉండాలని చెప్పేసి తీసుకొచ్చాము ఒకటి బేకింగ్ పౌడర్. ఇంకా ఇవి ఈమె లబ్బర్లు. ఈమెకు స్కూల్ కి రెడ్ కలర్ స్కూల్ కి యూజ్ అవుతాయని తీసుకున్నాం అనమాట. ఈ రెడ్ కలర్ లబ్బర్లు, రెడ్ వైట్ బ్లాక్ ఉన్నాయి. ఇక ఏమేమి బ్లాక్ పెన్స్ తీసుకున్నాం. ఒక పెన్ ఆల్రెడీ ఆడేసినావు కదా, ఆగేదే ఉండదు మనది. ఎప్పుడు తీయాలని ఉంటుంది నీకు గిట. ఆల్రెడీ తెచ్చి అందులో బ్యాగ్ లో పెట్టేసాం. సీక్రెట్ గా ఒక పెన్ లేపేసింది అప్పుడే. ఈ 2 రోజులలో వాడిపోతాయి, అయిపోతాయి. 2-3 రోజులలో ఖతం చేసేస్తుంది ఈ పెన్ను. సో ఫైనల్ గా ఈ బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది. ఇవి ఏంటంటే గోధుమలు ఎన్ని వచ్చినాయి మొత్తం 5 కేజీలను పోసుకున్నాము. అంటే మేము మామూలుగా అయితే పిండి తెచ్చుకుంటాము, ఇక పిండిలకి అన్ని కల్తీ వస్తున్నాయి అని చెప్పేసి గోధుమలే తీసుకున్నాం డైరెక్ట్. లాస్ట్ టైం ఇక్కడ గోధుమలు తీసుకొని పట్టించినాము. సో ఇప్పుడు కూడా గోధుమలే తీసుకొని వచ్చిన, కొంచెం రేట్ తక్కువ ఉందని చెప్పి. గోధుమలు ఒక 5 కేజీలు. ఈ తర్వాత పిండి చేయించేసి అప్పుడు మనం చపాతీ చేసుకుంటే మస్తు ఉంటుంది. ఈ పిండిలా మన దగ్గర ఇది ఉంది కదా, ఆ పిండి ఉంది కదా, అది కలపాలి. ఇది పాండ్స్ పౌడర్ ఈ పిల్లల కోసం ఇది. సో ఇంట్లో ఒక డబ్బు ఉంది చిన్నది, ఇంకా ఈ డిమార్ట్కి పోయినాక కొంచెం పెద్దది తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాము. స్మెల్ బాగుంటుంది పాండ్స్ పౌడర్. ఇంకోటి ఇది శనగపప్పు. శనగపప్పు ఎంత వచ్చింది? శనగపప్పు ఇలా కిలోన్నర ఉంది. ఇది దగ్గర 2 months వరకు ఉంటాయి. ఇది ఒక టైడ్ సర్ఫ్ ప్యాకెట్. ఇది 2 kgs 3 kgs 2 kgs అనుకుంటా. 1 kg ఉంటుంది, 2 kg ఉంటుంది, 1 kg కాదు 2 kgs. ఇది సర్ఫ్ ప్యాకెట్. ఒకటి పారాషూట్ కోకోనట్ ఆయిల్ పెద్దది. ఇవి బట్టలు తలిగేసుకుని క్లిప్స్, మనం బట్టలు ఆరబెట్టుకుంటారు కదా దానికి పెడతారు కదా క్లిప్స్. ఈ క్లిప్స్ ఒక ప్యాకెట్. సో ఇవి వచ్చేసి కోమ్స్, దువ్వెన్లు ఒక సెట్ తెచ్చినాము. ఇంట్లో దువ్వెన్లు అన్నీ ఖరాబ్ అయినాయి, అందుకని ఒక సెట్ తెచ్చినాం అనమాట. ఇలా 4 రకాల దువ్వెన్లు ఉన్నాయి. అది కూడా 60 రూపీస్. నువ్వులు కూడా చాలా మంచిది పిల్లలకి. పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు హెల్త్కి అయితే చాలా మంచిది. అందుకని చెప్పేసి మేము మామూలుగా షాప్లోకి పోయినప్పుడు నువ్వులు తీసుకురారు ఎక్కువ, అందుకని చెప్పి ఇప్పుడు నువ్వులు తీసుకొని వచ్చినాం మేము. నువ్వుల రేట్ అక్కడ కొంచెం తక్కువ అనిపించింది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ బాగుంటాయి డిమార్ట్లో, అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాం నువ్వులు. సో ఇవి పల్లీలు ఎంత వచ్చింది? 1.5 kg పల్లీలు. ఇవి కూడా పల్లీలో 1.5 kg. పల్లీల క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది, బాగున్నాయి పల్లీలు అయితే. దాని తర్వాత ఇక్కడ కూర్చో, అక్క దగ్గర కూర్చో, అక్క దగ్గర కూర్చో. ఇది కందిపప్పు, 1.5 kg కందిపప్పు. ఒక్క కేజీ 400 అంట డాడీ. 1.5 kg కందిపప్పు ఇది కాదు. ఇది వచ్చేసి జీరా.
జీలకర్ర. సో ఇందాక ఆవాల ప్యాకెట్ చూపించినాం కదా, ఈ జీలకర్ర కొంచెం ఎక్కువ తెచ్చినాం. జీలకర్ర అంటే ఎంత, 300 గ్రామ్స్ జీలకర్ర. ఇందాక పానీపూరి చెప్పాను కదా, పానీపూరి బిల్ అవి. సో ఇవి అనమాట పానీపూరి 2 ప్యాకెట్లు. సో ఇంకా అవిసె గింజలు దీంట్లో ఒకటి వచ్చింది ప్యాకెట్, అవిసె గింజలు ఇవి. ప్యాకెట్ ఇలాచి ఇంకోటి వచ్చింది. బేకింగ్ సోడా, ఇది వంట సోడా. ఇది వంట సోడా, ఇది వంట సోడా. ఇందాక ఒకటి బేకింగ్ పౌడర్ వచ్చింది, బేకింగ్ సోడా తీసుకున్నాం కదా, ఇది వంట సోడా. ఇది వచ్చేసి లవంగాలు. లవంగాలు ఇందాక ఒక ప్యాకెట్ వచ్చింది వీళ్ళకి, ఇంకో ప్యాకెట్ తీసుకున్నాం. మెంతులు, ఇవో మెంతులు ఒక 3 ప్యాకెట్లు వేసుకున్నాము. ఎందుకంటే వీళ్ళు అప్పుడప్పుడు మెంతులు దంచి నానబెట్టి జుట్టుకు పెట్టుకుంటారు అనమాట. అందుకే మెంతులు ఒక 3 ప్యాకెట్లు వేసినాము. ఈ 2 ప్యాకెట్లు ఇక్కడ ఉన్నాయి. ఆమెను కూర్చోబెట్టిదేవి ఇక్కడ. సో ఇందాక నేను చెప్పినా కదా, ఇంకో కలర్ ఏది బ్రష్, ఇంకో కలర్ ఏమో 4 కలర్ ఉంటాయి. అదే బ్లూ కలర్ ఒకటి ఉంటుంది, ఇగో ఇవి ఏంటంటే 4 బ్రష్లు ఇవి. ఇవి ఎందుకంటే 4 బ్రష్లు ఉన్నాయి కదా. సో ఇది సోప్ లోషన్. ఇది ఏంటంటే ఇగో పిల్లది, ఇది ఇద్దరి వీళ్ళవి. ఇవి ఇది బ్లూదేమో మా పెద్ద పాపకి, ఈ పింక్దేమో మా చిన్న పాపకి. అన్ని బ్లూసే దొరుకుతున్నాయి. ఇదేంటంటే జస్ట్ కొంచెం డ్రాప్ వేసేసుకొని మంచిగా ఒళ్ళు రుద్దుకుంటే సోప్ పెట్టుకున్నట్టే. సో అందుకని దీంతో రుద్దుకున్నట్టు ఉంటుంది, దీంతో రుద్దుకున్నట్టు ఉంటుంది. మంచిగా స్నానం కూడా చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. అందుకని ఎవరి వాళ్ళకైతే తెచ్చేసిన. ఇది ఇట్లా వాడడం, వాళ్ళకి వాడడం వల్ల యూజ్ ఏంటంటే ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్లు ఏమున్నా కానీ ఒకరు తగలకుండా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా సోప్ అయితేనేమో అందరూ ఒకటే సబ్బు. ఇక మా పల్లెటూరులో తెలుసు కదా, ఒక సోప్ బాత్రూమ్లో పెట్టేసి దాంతో 4-5 ఉన్న 10 మంది ఉన్న అదే సోప్ రుద్దుతారు. అందుకని చెప్పేసి సోప్ సొల్యూషన్ అనమాట ఇది. ఏంది పియర్స్ ఇది తీసుకున్నాము. పియర్స్ ఇది సోప్. సో బాడీ వాష్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా దీని మీద జస్ట్ ఇట్లా డ్రాప్ వేసేసుకొని ఎవరి వాళ్ళు స్నానం చేసుకొని రావచ్చు. అది ఈజీ ఉంటుంది కదా, ఇంకొకరు సోప్ ఒకరు పెట్టుకోకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవి తీసుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడ ఇసం జరుగు దేవి, నువ్వు ఇసం జరుగు. ప్యాన్ అవి చూపెట్టు. ఇంకో ఆవాలు ఇది ఇందాక ఒక ప్యాకెట్ తీసుకున్నాం కదా, ఇది ఒక ప్యాకెట్. స్పూన్స్ ఇంట్లో ఉన్న స్పూన్స్ వాడము, దాచిపెట్టుకుంటాము. ఇక మళ్ళీ స్పూన్స్ కనబడతలేవంటే మళ్ళీ స్పూన్ సెట్ తెచ్చినాం ఒకటి. ఇవి వచ్చేసి హెయిర్ కలర్. ఇక ఇప్పుడైతే హెయిర్ కలర్గా కంపల్సరీ, అందుకని చెప్పేసి హెయిర్ కలర్ తెచ్చుకున్నాం 3. నీకు చెప్పలేదు. ఇంకోటి ఇది హనీ బాటిల్, తేనె బాటిల్. ఇది ఎందుకు తెచ్చినంటే స్పెషల్గా ఇది కంపల్సరీ వాడాలి. తేనె, వెల్లిపాయలు, అల్లం మొత్తం అన్నీ ఒలిసి ముక్కలు చేసి దీన్ని హాఫ్ తీసేసి దాంట్లో వేసి పెట్టేసి తేనె, వెల్లుల్లి, అల్లం ఈ 3 కలిపి తింటే హార్ట్కి చాలా మంచిది. అందుకని చెప్పేసి ఒక హనీ బాటిల్ తీసుకున్నా. అంటే రెగ్యులర్గా ఎప్పుడు ఉంటుంది ఇంట్లో హనీ, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి తీసుకొచ్చిన. దీంట్లో వెల్లిపాయలు, అల్లం ముక్కలు మంచిగా కట్ చేసి వేసి పెట్టుకుంటే పొద్దున్నే దీన్ని లేసి తినొచ్చు అనమాట. హెల్త్కి చాలా మంచిది అట్లా తింటే. గుండెకి చాలా మంచిది. మెయిన్ ఈ మధ్య కరోనా వచ్చిన కాడ నుంచి అందరూ వ్యాక్సిన్లు వేయించుకురు కదా. సో అప్పటి నుంచి హార్ట్ అటాక్లు వచ్చి చాలామంది టపా లేచిపోతూ ఉన్నారు. సో అందుకని చెప్పి కొంచెం ఇది వాడితే హెల్త్కి మంచిది, అట్లా గుండెకి మంచిది అని చెప్పేసి హనీ బాటిల్ అయితే తీసుకోవడం జరిగింది ఒకటి. ఇంకా ఫైనల్గా ఇవి చెప్పులు. నాకు అసలు చెప్పులే లేవు. బయటకు వెళ్ళినప్పుడల్లా ఏవో బూట్లు వేసుకొని వెళ్ళిపోతున్నా. మా పాపకి ఒక సెట్, ఇది నాకు ఒక సెట్.
సో ఇవి మా డీమార్ట్ నుంచి తెచ్చిన గ్రాసరీ ఐటమ్స్ అండ్ క్లాత్స్. ఇంకా క్లాత్ మా చిన్న పిల్లలకి, మా చిన్న పాపకి ప్యాంట్లు తెచ్చినాము. ఇవి ఇగో ఇవి 2 ప్యాంట్లు, ఇంకా టీషర్ట్స్ 3 ప్యాంట్లు తెచ్చినాం. ఇది పెద్ద పాపకి, ఇది ప్యాంటు, ఇది పెద్ద పాపకి ప్యాంటు. టీషర్ట్స్ బ్లూ కలర్, ఎల్లో కలర్, ఇవి 2 కలర్ఫుల్గా ఎందుకు తెచ్చిన అంటే మా చిన్న పాప వాళ్ళ స్కూల్లో కలర్ కోడింగ్ ఉంటుంది అప్పుడప్పుడు డ్రెస్లో, అందుకని చెప్పేసి అట్లా ఒక్కొక్క డేకి ఒక్కొక్క డ్రెస్ అట్లా ఉంటుంది. అప్పుడప్పుడు మంత్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రెస్ చేంజ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇవి కూడా యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి, మళ్ళీ ఇంటికాడకి వాడుకోనికి బాగుంటుంది కదని చెప్పేసి 2 టీషర్ట్లు 2 కలర్లు తీసుకున్నాను ఇవి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మా డీమార్ట్ నుంచి తెచ్చిన ఐటమ్స్. సో మీరైతే ఆల్రెడీ మేము డీమార్ట్కి వెళ్ళిన వీడియో ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. చూడకపోతే వీడియో పెడతాను చూడండి. డీమార్ట్ సండే రోజు వెళ్తే మాత్రం ఫుల్ బిజీ ఉంటుంది. అసలు ట్రాలీ కూడా దొరకలే. ఆ ట్రాలీల కోసం ఒక గంట సేపు నిలబడి అప్పుడు డీమార్ట్ లోపలికి పోయినాం. ఒక ట్రాలీ బయటకు రాగానే ఇంకా ఖాళీ అయ్యేదాకా అక్కడే నిలబడుతారు, 10 మంది నిలబడుతారు ఒక ట్రాలీ చుట్టూ. సో డీమార్ట్ చూసుకొని వెళ్ళండి, టైం చూసుకొని వెళ్ళండి. సండే కాకుండా మామూలుగా వర్కింగ్ డేస్లో బుర్రి మీకు డిమార్ట్కి పోవాలనుకుంటే. సో అప్పుడైతే మనం ఈజీగా సామాన్ తెచ్చేసుకోవచ్చు. ఒక చాక్లెట్ తీసుకో, ఇంకోటి ఓరియో బిస్కెట్స్, ఒక 5 స్టార్ ఒకటి బిల్లింగ్ తెప్పించినాం కదా 10 రూపీస్. ఆల్రెడీ తినేసాడు కదా అది. అది తినేలే. తిన్నారు, ఏమైంది మరి? అది ఇట్లానే ఉంది, మరి ఏది బ్యాగ్ లోనే ఉన్నాయి. నువ్వే ఇలా పైన పెట్టినావు. ఏది మరి? సైడ్ కి ఆల్రెడీ తినేసారు. కానీ సో ఇదనమాట ఫ్రెండ్స్, నేను డీమార్ట్ నుంచి తెచ్చిన సామాన్లు ఇవి. సో డీమార్ట్ గ్రాసరీ. సో బిల్ వచ్చేసి ఎంత అయిందో చెప్పాలనా? నాకు తెలుసు. బిల్ వచ్చేసి మా పాప చెప్తుంది, ఎందుకంటే నేను చెప్తే మళ్ళీ తప్పు అనుకుంటారు కదా. ఎంత అని చెప్పరా? 5077 రూపీస్. 5077 రూపీస్ అయింది వీటికి. మరి సామాన్ ఎన్ని రోజులు వాడతామో ఎన్ని నెలలు వాడతామో తెలియదు, కానీ కరెక్ట్ 54 ఐటమ్స్. మొత్తం ఒక 54 ఐటమ్స్ ఉన్నాయి. 5000 రూపీస్, 5077 అయింది. సో మీరు మీ మంత్లీ ఎంత గ్రాసరీ అవుతుందో ఒకసారి కామెంట్లో చెప్పండి. మాదైతే ఇది 1 మంత్ వరకు వస్తాయో, 1 మంత్ 2 మంత్స్ వరకు రావాలి. చూద్దాం ఎప్పటి వరకు వస్తాయో చూసుకుందాము. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.